తిరుపతి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నాడు ఒక స్వతంత్ర కమిటీని నియమించింది. దీంతో ఆరోపణలు ప్రత్యారోపణలకు కొంత విరామం లభించింది. ఈ వివాదంపై సుప్రీంకోర్టు ధర్మాసనం గత వారం చేసిన వ్యాఖ్యలతో జగన్ అండ్ కో ఆనందపడిపోయారు. ఇంతలోనే ఈ వ్యవహారంపై దర్యాప్తునకు స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించడంతో వారి సంతోషం ఆవిరైంది. కల్తీనే జరగనప్పుడు సిట్ అవసరం లేదు, గిట్ అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం ఆయన వైఖరికి అద్దం పడుతోంది. గతంలో జగన్మోహన్ రెడ్డిపై నమోదైన అవినీతి కేసులను విచారించిన సిబిఐని ఇదే జగన్ అండ్ కో పంజరంలోని చిలుక అని నిందించారు. ఇప్పుడు అదే పార్టీకి చెందిన టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నెయ్యి కల్తీ వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కాకుండా సిబిఐతో విచారణ జరిపించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఆ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం. సిబిఐ విశ్వసనీయతపై ప్రజల్లో అనుమానాలు బలంగా ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై అటు సిబిఐ ఇటు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో సంయుక్తంగా దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుత పరిస్థితులలో సుప్రీంకోర్టు నిర్ణయం ముదావహం. కమిటీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు ఉన్నందున తుది నివేదికను ఇటు అధికార కూటమి గాని అటు ప్రతిపక్షమైన వైసీపీ గాని తప్పుపట్టలేవు. సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడిన రోజు తిరుమలకు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ పొందిన ఏఆర్ డైరీకి సంబంధించి దిగ్భ్రాంతి కలిగించే అంశాలు వెలువడ్డాయి. దేవదేవుడి ప్రసాదం తయారీకి అవసరమైనంత నెయ్యి సరఫరా చేయగల సామర్థ్యం లేని ఏఆర్ డైరీకి కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారన్నది ప్రధాన ప్రశ్న. బోలే బాబా వైష్ణవి డైరీల నుంచి నెయ్యి కొనుగోలు చేసి తిరుమలకు సరఫరా చేసినట్టు తాజాగా బయటపడింది. అది కూడా కిలో ఒక్కింటికి 355 రూపాయలు చెల్లించి కొనుగోలు చేసిన నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి కిలో ఒక్కింటికి 318 రూపాయలకే ఏఆర్ డైరీ ఎలా సరఫరా చేసింది అనేదే మరో కీలక ప్రశ్న. ఎక్కువ ధరకు కొనుగోలు చేసి తక్కువ ధరకు ఎలా విక్రయిస్తారు? కాంట్రాక్ట్ ఇచ్చే ముందు ఏఆర్ డైరీ సామర్థ్యాన్ని పరిశీలించారా లేదా? అవసరమైనంత నెయ్యి ఉత్పత్తి చేయలేని కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడం వెనక ఏం జరిగింది? కేవలం 318 రూపాయలకే కిలో నెయ్యి సరఫరా చేయడం సాధ్యమా కాదా అని ఎందుకు పరిశీలించలేదు? టిటిడి పాలక వర్గంలోని కొంతమంది సభ్యులతో కొనుగోళ్లకు ప్రత్యేక కమిటీని నియమిస్తారు. ఈ కమిటీ నిర్ణయాన్ని టిటిడి పాలక వర్గం ఆమోదిస్తుంది. ఇప్పటి వరకు వెల్లడైన అంశాలను బట్టి కొనుగోళ్ల కమిటీలోని సభ్యులు కూడా బాధ్యత నుంచి తప్పించుకోలేరు. పాలక మండలిలోని మిగతా సభ్యులకు కూడా అంతో ఇంతో బాధ్యత ఉంటుంది. దీన్ని బట్టి ఆనాటి పాలకవర్గంలో సభ్యులుగా ఉన్నవారు ఎవరిని ఇక ముందు పాలక మండలి సభ్యులుగా నియమించకూడదు. ఏఆర్ డైరీ తిరుమలకు అవసరమైన నెయ్యిని ఎలా సమకూర్చుకున్నది, ఏ ధరకు ఎవరి నుంచి కొనుగోలు చేశారు, ఆ తర్వాత ఏం జరిగింది వంటి అంశాలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ దృష్టి పెట్టాలి. సుప్రీం తీర్పు తర్వాత వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ లడ్డూ ప్రసాదాల నాణ్యతపై తాను చైర్మన్ గా ఉన్నప్పుడు భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని అంగీకరించారు. స్వామివారి సేవకు అంకితం కావలసిన సుబ్బారెడ్డి గాని ధర్మారెడ్డి గాని మరొకరు గాని లడ్డూ నాణ్యతను ఎందుకు గుర్తించలేకపోయారో తెలియదు. శ్రీవారి క్షేత్రాన్ని వేరే అవసరాలకు వాడుకోవడంపై చూపెట్టిన శ్రద్ధ లడ్డూ ప్రసాదాల నాణ్యతపై పెట్టలేదు. వాణిజ్య పన్నుల శాఖ చెక్ పోస్టుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం నెయ్యి కల్తీ జరిగిందన్నది స్పష్టమవుతోంది. అయితే కల్తీకి ఏమి వాడారన్నది ఇప్పుడు తేలాల్సింది. స్వతంత్ర కమిటీ దర్యాప్తులో ఈ విషయం కూడా తేలిపోతుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి లడ్డూ ప్రసాదాల నాణ్యత తగ్గిపోవడాన్ని తేలికగా తీసుకోకూడదు. లడ్డూ రుచితో తిరుమల వైభవం ఎంతో కొంత ముడిపడి ఉంది. తిరుమల లడ్డు ప్రత్యేకత దెబ్బతింటే ఆ ప్రభావం ఆ దేవదేవుడిపై పడదా? తిరుమల నుంచి తిరిగి వచ్చిన వారు
లడ్డు ప్రసాదం ఇస్తే దాన్ని అపురూపంగా భావించి తింటాం. దీనికి ఆ లడ్డు రుచే ప్రధాన కారణం. ఇతర దేవాలయాలలో కూడా లడ్డు ప్రసాదం ఇస్తారు, కానీ తిరుమల లడ్డు మాదిరి ఆ లడ్డూల కోసం పోటీ ఉండదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నెయ్యి కల్తీ జరిగిందనడంలో సందేహం లేనందున ఈ పాపానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరు కారకులో తేలాలి. తిరుమల ఔన్నత్యాన్ని, ప్రాశస్త్యాన్ని, పవిత్రతను మంటగలిపే కుట్ర ఏదైనా దీని వెనక ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు జరగాలి. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం ఇది. కల్తీ గురించి తెలిసినప్పటి నుంచి ఎంతో మంది భక్తులు మౌనంగా రోధించారు, మానసికంగా కుంగిపోయారు. అక్కడ ఏమి జరగలేదని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొట్టిపారేయొచ్చు, కానీ భక్తుల మనోభావాలు గాయపడ్డాయని గుర్తించలేకపోతున్నారు. దేవుడు అంటేనే ఒక నమ్మకం. ఆ నమ్మకంతోనే పరిహాసమాడే ప్రయత్నం ఎవరు చేసినా శిక్షింపబడాలి. స్వతంత్ర దర్యాప్తు సంస్థ తన నివేదిక ఇవ్వడానికి గడువు ఉన్నట్టుగా లేదు. ఈ కమిటీలో సభ్యులుగా నియమితులయ్యే వారికి కూడా స్వామి వారిపై నమ్మకం, భక్తి ఉంటుంది కనుక వారు ఈ దర్యాప్తును కేవలం ఉద్యోగ ధర్మంగా భావించకుండా పవిత్రమైన కార్యంగా పరిగణించాలి. సందేహాలకు అతీతంగా అసలు ఏం జరిగిందో కోట్లాది మంది భక్తులకు చెప్పాలి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన కొద్ది రోజులకే నాణ్యత ఎలా పెరిగింది, గతంలో ఉన్న లడ్డూ నాణ్యత రుచి 2019-24 మధ్య ఎందుకు తగ్గింది, ఎవరు కారణం అన్నది స్పష్టమైతే గాని భక్తుల మనస్సులు కుదుట పడవు. నేరం జరిగి ఉంటే అందుకు కారకులైన వారిని దోషులుగా ప్రజల ముందు నిలబెట్టకపోతే ఆ దేవదేవుడి ఉనికే ప్రశ్నార్థకం కాదా? ఇది కేవలం హిందువులకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు, పాప పుణ్యాలకు సంబంధించినది. ఇవాళ తిరుమలలో జరిగిన అపచారం రేపు మసీదులోను, చర్చిలోను జరగకుండా ఉంటుందా? ప్రజల విశ్వాసాలతో పరిహాసం ఆడేవారు క్షమార్హులు కారు. తాను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటేనే ప్రజలు సుఖంగా ఉండగలరని జగన్మోహన్ రెడ్డి తాజాగా సెలవిచ్చారు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోకుండా సీఎం సార్ అని పిలిపించుకోకుండా జగన్ రెడ్డి ఉండలేరని దీన్ని బట్టే అర్థమవుతోంది. తాను సంతోషంగా ఉండాలంటే సీఎం కుర్చీలో కూర్చోవలసిందేనని ఆయన భావిస్తున్నారు. ఇది ఒక మానసిక సమస్య కావచ్చు. దీనికి మందు ఒక్కటే, అదే సీఎం కుర్చీ. ప్రజలు తనను సీఎం కుర్చీ నుంచి గుంజి కింద పడేశారన్న వాస్తవంలోకి జగన్మోహన్ రెడ్డి రావచ్చు, రాకపోవచ్చు. ఆయన హయాంలోనే తిరుపతి లడ్డూ నాణ్యత కొండెక్కిన విషయం మర్చిపోతే ఎలా? ఆ రోజుల్లో ప్రసాదం తిన్నవారు నాణ్యత దెబ్బతిందని గుర్తించారు. సీఎం కుర్చీ కోసం కలవరిస్తున్న జగన్ ఆ కుర్చీలో ఉన్నప్పుడు లడ్డూ తిన్నారో లేదో కూడా తెలియదు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని కూడా ఆయన చెప్పుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు కూడా కాలేదు. ఇంత స్వల్ప వ్యవధిలో ఏ ప్రభుత్వం మీదైనా తీవ్ర వ్యతిరేకత ఏర్పడడం అసంభవం. అధికారానికి దూరమైన జగన్మోహన్ రెడ్డిలో ఓపిక నశించి ఉండవచ్చును గాని ప్రజలలో ఇంత త్వరగా ఓపిక అంతరించిపోదు. లడ్డు వ్యవహారంలో జరగరాని ఘోరం పాతకం జరిగిందని స్వతంత్ర కమిటీ దర్యాప్తులో వెల్లడైతే మాత్రం సీఎం కుర్చీ అనేది జగన్మోహన్ రెడ్డికి ఒక పగటి కలగా, ఒక ఎండమావిగానే మిగులుతుంది.